హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు పొటాటో అలాగే పచ్చి బఠానీతోటి ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చి బఠానీ వచ్చే సీజన్ కదా, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకొని పైన స్కిన్ పీల్ చేసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను పచ్చి బఠానీ. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి. లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా పైన సాల్ట్ జరుపుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా సగం ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసేసుకొని పైనుంచి ఒకసారి బాగా కలిపేసుకుందాము. మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పొటాటోస్ బాగా ఉడికేంత వరకు మనము మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వడం వల్ల త్వరగా మనకి ఉల్లగడ్డ ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మనకి ఉల్లగడ్డ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము పైనుంచి 1 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు మీరు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఇలాగే వేయించనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను కసూరి మెత్తిని కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. ఇలా కలుపుకొని 1 నిమిషం ఉంచేసుకొని ఫైనల్గా పైనుంచి కొత్తిమీర చల్లుకున్నారంటే తాలింపు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సీజన్ కదా, సీజన్లో వచ్చేవన్నీ మనం తినాలి. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. సాంబారు, రసము, పప్పులోకి చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ తాలింపు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.